ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతున్నాయి. భారత్ ఆడపోయే సెమీస్ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగా సాగనుంది. ఫైనల్కు అర్హత సాధిస్తే దుబాయ్ వేదికగా ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే టోర్నీ ప్రారంభం ముందు నోరు మెదపని ఇతర దేశాల క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు భారత్ సెమీస్కు చేరుకోగానే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఒకే గ్రౌండ్లో ఆడటం వలన భారత జట్టుకు చాలా అడ్వాంటేజ్ అంటూ సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇతర జట్లు ఎక్కడ ఆడుతున్నాయో పరిశీలించడం మానేసి తమ జట్టు గెలుపుపై ఫోకస్ చేయాలని విమర్శించారు. ఛాంపియన్ ట్రోఫీ నుండి ఇంగ్లాండ్ జట్టు ఇంటిదారి పట్టింది. ఆ బాధను వేరే జట్లపై నెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, ఇది సరైనది కాదని గవాస్కర్ ధ్వజమెత్తారు. ఇంగ్లాండ్ ఎందుకు అర్హత సాధించలేకపోయిందో ఆలోచించండి. భారత జట్టుపై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మా విజయాలను జీర్ణించుకోలేని మానసిక స్థితిలో ఉన్నారనిపిస్తోందని సన్నీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేశారు. అంతర్జాతీయ క్రికెట్కు భారత్ అందించే సేవలు అద్భుతమని సునీల్ గవాస్కర్ కొనియాడారు. కేవలం ప్రతిభ పరంగానే కాదు, ఆర్థికంగానూ అంతర్జాతీయ క్రికెట్కు బీసీసీఐ వెన్నుముకగా పనిచేస్తోందని తెలిపారు. భారత్ ఐసీసీకి భారీ ఆదాయం సమకూరుస్తుందని, మీ అందరి జీతాలను పరోక్షంగా భారత్ అందిస్తుందనే విషయాన్ని గమనించాలని గవాస్కర్ హితవు పలికారు. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో భారత జట్టు మ్యాచ్లు దుబాయ్ వేదికగానే జరుగుతాయని టోర్నీకి ముందే ఐసీసీ స్పష్టం చేసింది. అయినా కూడా కొందరు మాజీ ఆటగాళ్లు భారత్ మీద అక్కసుతో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.